భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. త్రివేణి సంగమం వద్ద 13 మీటర్ల ఎత్తులో సరస్వతి జ్ఞాన దీపాలను ముంచెత్తుతూ పుష్కర్ ఘాట్లపై పైనుంచి గోదావరి పరవళ్లు తొక్కుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 10,43,000 క్యూసెక్ల వరద రావడంతో 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద జ్ఞాన దీపాలు వరద నీటిలో పూర్తిగా మునిగాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహదేవ్పూర్ మండల తహసీల్దార్ రామారావు సూచించారు. మరియు నదీ పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేయనిదేమనగా 6 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఇల్లంపల్లి ప్రాజెక్టు వరద గేట్ల నుండి నీళ్లు వదిలినందున మరియు కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నందువలన సరస్వతి అన్నారం బ్యారేజ్ గేట్స్ ఎత్తి ఉండడం వలన వరద నీరు దిగువన ఉన్న పరివాహక ప్రాంతాలలోకి ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది. కావున చేపలు పట్టేవారు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ మొదలగునవి వెళ్లకుండా, అలాగే పల్లెకారులు, గొర్రె కాపర్లు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవాలని కోరలేదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.